అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పట్ల మిత్రదేశం అంటూనే కుట్రలకు పాల్పడుతున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు ట్రంప్ పాల్పడుతున్నాడు. ఇప్పటికే IMFతో పాకిస్తాన్కు లోనిపించి భారతదేశానికి చెడు చేసే విధంగా ట్రంప్ ప్రయత్నం చేశాడు. అంతేకాదు ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇది భారతదేశం పట్ల ట్రంప్కు ఎటువంటి అభిమానం ఉంది అనే విషయాన్ని ఇది చాలా స్పష్టం చేస్తూ ఉంటుంది. భారతదేశానికి మరో వెన్నుపోటు పొడిచే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నాడు. భారత వ్యతిరేకులకు అమెరికాలో కీలక పదవులు కట్టబెడుతూ ఉన్నాడు. అమెరికాలో ఒక సంస్థ ఉంది, రిలీజియన్ లిబర్టీ కమిషన్. ఈ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే దాని ఒక కమిషన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలలో మత స్వేచ్ఛ ఏ విధంగా ఉంది అన్న దానిపై ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఎక్కడైతే మత స్వేచ్ఛ తక్కువగా ఉందో వాళ్ళని CPC జాబితాలో పెడతారు, కంట్రీస్ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్ అని జాబితాలో పెడుతూ ఉంటారు. ఈ కమిషన్లో 2 ఉగ్రవాదులకు ట్రంప్ అవకాశాన్ని కల్పించాడు.